వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాం. అట్లీస్ట్ అనగా తెలుగులో అర్థం కనీసం. ఫర్గెట్ దట్, ఫర్గెట్ అనగా తెలుగులో అర్థం మర్చిపోవడం. ఫర్గెట్ దట్ అనగా అది మర్చిపో. గుడ్ ఐడియా, ఐడియా అనగా తెలుగులో అర్థం ఆలోచన. గుడ్ అనగా తెలుగులో అర్థం మంచి. గుడ్ ఐడియా అనగా తెలుగులో అర్థం మంచి ఆలోచన. టేక్ దిస్, టేక్ అనగా తెలుగులో అర్థం తీసుకోవడం. దిస్ అనగా తెలుగులో అర్థం ఇది. టేక్ దిస్ అనగా ఇది తీసుకో. డ్రాప్ హిమ్, హిమ్ అనగా తెలుగులో అర్థం అతను. డ్రాప్ అనగా తెలుగులో అర్థం వదిలిపెట్టడం. డ్రాప్ హిమ్ అనగా తెలుగులో అర్థం అతనిని వదలండి. ట్రై దిస్, దిస్ అనగా తెలుగులో అర్థం ఇది. ట్రై అనగా తెలుగులో అర్థం ప్రయత్నించడం. ట్రై దిస్ అనగా ఇది ప్రయత్నించు. లిజన్ కేర్ఫుల్లీ, లిజన్ అనగా తెలుగులో అర్థం వినడం. కేర్ఫుల్లీ అనగా తెలుగులో అర్థం శ్రద్ధగా. లిజన్ కేర్ఫుల్లీ అనగా తెలుగులో అర్థం శ్రద్ధగా వినండి. రీడ్ లౌడ్లీ, రీడ్ అనగా తెలుగులో అర్థం చదవడం. లౌడ్లీ అనగా తెలుగులో అర్థం బిగ్గరగా. రీడ్ లౌడ్లీ అనగా బిగ్గరగా చదవండి. వెల్ డన్ అనగా తెలుగులో అర్థం బాగా చేశారు. స్పీక్ సాఫ్ట్లీ, స్పీక్ అనగా తెలుగులో అర్థం మాట్లాడడం. సాఫ్ట్లీ అనగా తెలుగులో అర్థం మృదువుగా. స్పీక్ సాఫ్ట్లీ అనగా మృదువుగా మాట్లాడండి. నథింగ్ డూయింగ్ అనగా తెలుగులో అర్థం అదేం కుదరదు. ఐ డోంట్ థింక్ సో, థింక్ అనగా తెలుగులో అర్థం ఆలోచన. ఐ డోంట్ థింక్ సో అనగా నేను అలా అనుకోను. ఐ వాంట్ టు గో హోమ్, హోమ్ అనగా తెలుగులో అర్థం ఇల్లు. ఐ వాంట్ టు గో అనగా నేను వెళ్ళాలి. ఐ వాంట్ టు గో హోమ్ అనగా తెలుగులో అర్థం నేను ఇంటికి వెళ్ళాలి. యు ఆర్ లేట్ అగైన్, లేట్ అనగా తెలుగులో అర్థం ఆలస్యం. అగైన్ అనగా తెలుగులో అర్థం మళ్ళీ మళ్ళీ. యు ఆర్ లేట్ అగైన్ అనగా తెలుగులో అర్థం మీరు మళ్ళీ ఆలస్యం అయ్యారు. కెన్ యు వాక్, వాక్ అనగా తెలుగులో అర్థం నడవడం. కెన్ యు వాక్ అనగా మీరు నడవగలరా. డోంట్ వరీ అబౌట్ ఇట్, వరీ అనగా తెలుగులో అర్థం చింతించడం. డోంట్ వరీ అబౌట్ ఇట్ అనగా తెలుగులో అర్థం దాని గురించి చింతించకండి. బిలీవ్ యువర్ వర్డ్స్, బిలీవ్ అనగా తెలుగులో అర్థం నమ్మకం. వర్డ్స్ అనగా తెలుగులో అర్థం మాటలు. బిలీవ్ యువర్ వర్డ్స్ అనగా నేను నీ మాటలు నమ్ముతాను. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అనగా తెలుగులో అర్థం నా అభిప్రాయం ప్రకారం. బీ గుడ్, డూ గుడ్ అనగా తెలుగులో అర్థం మంచిగా ఉండండి, మంచి చేయండి. డూ యూ రిమెంబర్, రిమెంబర్ అనగా తెలుగులో అర్థం గుర్తుంచుకోవడం. డూ యూ రిమెంబర్ అనగా నీకు గుర్తు ఉందా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ టాపిక్స్ కోసం అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.